కాళేశ్వరం డిజైన్లు మార్చింది ఎవరు? పనులు అంచనాలు ఎందుకు పెరిగినాయి? కాంట్రాక్టర్లపై కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ ప్రశ్నల వర్షం. రిజర్వాయర్ల పనులు ఆగమాగం ఎందుకు చేసిండ్రు? డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ లో బ్యారేజ్ లో మెయింటెనెన్స్ ఎందుకు చేపట్టలే? ఇగో ఈ క్వశ్చన్ కరెక్ట్. డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ లో బ్యారేజ్ లో మెయింటెనెన్స్ యాక్టివిటీ ఎందుకు చేయాలి? డిఫెక్ట్ లయబిలిటీ అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత ఇగో ఈ మరమ్మతులు చేయాలా, క్వాడ్రా కటింగ్ చేయాలా, ఏదో కటింగ్ చేయాలని అన్నాడు. దానికి సాక్షి ఎవరు అని అంటే మన మల్లన్న ఏ చేయి పెట్టిండు ఇట్లా పర్రెలల్లా. అది ఎంత పెద్ద ఉందో పర్రె చూసిండు. ఆయన చేయి కొలిసిండు కాబట్టి కేసీఆర్ కి తెలిసిపోయింది ఇట్లా చేయి గజాలు ఇట్లా కొలుస్తాడు అనమాట. ఆయన మీటర్ అక్కర్లేదు, మళ్ళీ నాన్న చేయి పెట్టరా పో అని అంటాడు, పర్రెలల్లా చేయి పెడతాడు, ఇట్లా చూసుకుంటాడు, తెలిసిపోతుంది. సో క్వాడ్రా కటింగ్ అదంతా చేస్తారు. దాని పైసలు కావాలి కదా, మళ్ళీ అది కటింగ్ చేసినాక రా మెటీరియల్ అంతా బయట పడుతుంది కదా, స్క్రాప్, దాన్ని ఎత్తిపోయాలి కదా. మళ్ళీ అది ఒక కాంగ్రెస్ వానికి కాంట్రాక్ట్ ఇస్తారు, ఆడ 100 కోట్లు నడుస్తాయి. మళ్ళీ తీసుకొచ్చి మెటీరియల్ పూర్చాలి కదా, మళ్ళీ దానికి పైసలు అవుతాయి. అందుకే మెయింటెనెన్స్ లయబిలిటీ ఉందనుకో ఎల్ఎన్టీ ఓడి చేస్తాడు. అది అయిపోయింది అనుకో మళ్ళీ రాష్ట్ర ఖజానాలకే నియ్యాలి. అయ్యా జాగిరీలది.